హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం పాండాస్లో డేటా ఫ్రేమ్స్తో మర్జింగ్ అండ్ జాయినింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ మర్జింగ్ అండ్ జాయినింగ్ చేయడం కోసం మనం ముఖ్యంగా టూ ఫంక్షన్స్ అయితే యూజ్ చేస్తాం, మర్జ్ అండ్ కన్కాట్. ఇది ఎలా యూజ్ చేయాలో కూడా నేర్చుకుందాం. అలానే ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ కూడా ఎలా చేయాలో నేర్చుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం పాండాస్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాండాస్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నా. దాని తర్వాత మనకి డేటా ఫ్రేమ్స్ కావాలి కదా జాయిన్ చేయడానికి. సో ఇక్కడ నేను టూ డేటా ఫ్రేమ్స్ అయితే క్రియేట్ చేస్తున్నా యూజింగ్ డిక్షనరీస్. సో ఇక్కడ మనకి ఫస్ట్ డేటా ఫ్రేమ్ అనేది స్టూడెంట్స్ అండ్ సెకండ్ డేటా ఫ్రేమ్ అనేది స్కోర్స్. ఫస్ట్ డేటా ఫ్రేమ్ లో స్టూడెంట్ ఐడి, నేమ్, గ్రేడ్ అని ఉన్నాయి. సెకండ్ డేటా ఫ్రేమ్ లో స్టూడెంట్ ఐడి, మ్యాథ్స్ స్కోర్ అండ్ సైన్స్ స్కోర్ అయితే ఉన్నాయి. నేను ఈ డేటా ఫ్రేమ్స్ ని ChatGPT తో జనరేట్ చేసా. మీరు కావాలంటే మీకు నచ్చినట్టు డేటా ఫ్రేమ్స్ అయితే జనరేట్ చేయించవచ్చు. సో మనం ఈ టూ డేటా ఫ్రేమ్స్ పై మర్జ్ అండ్ జాయినింగ్ అయితే చేయబోతున్నాం. సో మన డేటా ఫ్రేమ్స్ చూస్తే ఎలా ఉంటాయి చూడండి. స్టూడెంట్ ఐడి, నేమ్ అండ్ గ్రేడ్ అండ్ డిఎఫ్ అండ్ స్కోర్స్ అయితే స్టూడెంట్ ఐడి, మ్యాథ్స్ స్కోర్ అండ్ సైన్స్ స్కోర్. ఇలా మనకి టూ టేబుల్స్ లో 4 rows అయితే ఉన్నాయి. సో మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది మర్జ్ యూజింగ్ మర్జ్ ఫంక్షన్. సో ఈ మర్జ్ అనేది మనకి SQL లో జాయిన్ లా వర్క్ అవుతుంది. pd.merge అనే ఫంక్షన్ తో మనం దీన్ని చేయొచ్చు. దీని సింటాక్స్ చూస్తే pd.merge ఫస్ట్ టేబుల్ నేమ్ అండ్ సెకండ్ టేబుల్ నేమ్ ఆన్ ఈక్వల్ టు స్టూడెంట్ ఐడి. ఆన్ ఈక్వల్ టు స్టూడెంట్ ఐడి అంటే కామన్ గా ఉన్న కాలం. అంటే మనకి టూ డేటా ఫ్రేమ్స్ లో చూడండి, స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ ఐడి, ఈ రెండు టేబుల్స్ లో మనకి స్టూడెంట్ ఐడి అనేది కామన్. సో మనం ఆ స్టూడెంట్ ఐడితో మనం జాయినింగ్ అయితే చేస్తున్నాం. లైక్ SQL లో కూడా మనం ఆన్ యూజ్ చేసి రెండిట్లో ఉన్న కామన్ కాలం తో మనం జాయినింగ్ అయితే చేస్తాం. ఒకవేళ మీరు SQL కూడా నేర్చుకోవాలంటే SQL అని కామెంట్ చేయండి, మనం SQL కోర్స్ కూడా చేద్దాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి హౌ ఈక్వల్ టు ఇన్నర్, అంటే ఏ టైప్ ఆఫ్ జాయిన్ చేయాలి అని. మనకి జాయినింగ్ లో ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. మనం ఫస్ట్ అయితే ఇన్నర్ జాయిన్ అయితే చేస్తున్నాం. ఇన్నర్ జాయిన్ అంటే తెలిసిందేగా, కామన్ రోస్ ని మాత్రమే మనకి ప్రింట్ చేస్తుంది. అంటే మనకి చూడండి టూ టేబుల్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి 4 rows అండ్ దీంట్లో మనకి 4 rows అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఐడీస్ లో చూడండి 101 ఇందులో ఉంది అండ్ 101 ఇందులో కూడా ఉంది. సో మనకి 101 రో అయితే ప్రింట్ అవుతుంది. 102 ఫస్ట్ టేబుల్లో ఉంది, 102 సెకండ్ టేబుల్లో ఉంది. సో మనకి 102 రో కూడా ప్రింట్ అవుతుంది. 103 ఫస్ట్ టేబుల్లో ఉంది అండ్ 104 అంటే 103 అనేది సెకండ్ టేబుల్లో లేదు. సో మనకి 103 అనేది ప్రింట్ అవ్వదు. 104 ఫస్ట్ టేబుల్లో ఉంది అండ్ 104 సెకండ్ టేబుల్లో కూడా ఉంది. సో మనకి 104 రో అయితే ప్రింట్ అవుతుంది. అండ్ 105 అనేది మనకి ఫస్ట్ టేబుల్లో లేదు. సో మనకి 105 కూడా ప్రింట్ అవుతుంది. సో మనకి ఓన్లీ 3 rows మాత్రమే ప్రింట్ అవుతాయి, 101, 102 అండ్ 104. అండ్ మనకి కాలమ్స్ కూడా యాడ్ అవుతాయి, లైక్ స్టూడెంట్ ఐడి, నేమ్, గ్రేడ్, మ్యాథ్స్ స్కోర్ అండ్ సైన్స్ స్కోర్. ఇలా మనకి 5 కాలమ్స్ అయితే జనరేట్ అవుతాయి. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూస్తే చూడండి మనకి 3 rows అయితే జనరేట్ అయ్యాయి, 101, 102 అండ్ 104. అండ్ ఆల్సో స్టూడెంట్ ఐడి, నేమ్, గ్రేడ్, మ్యాథ్స్ స్కోర్ అండ్ సైన్స్ స్కోర్. ఇలా మనకి కాలమ్స్ ని కూడా యాడ్ చేసింది. ఈ విధంగా ఇన్నర్ జాయిన్ అయితే వర్క్ అవుతుంది. ఓన్లీ కామన్ గా ఉన్న రోస్ ని మాత్రమే మనకి ఇది జాయిన్ చేస్తుంది. అండ్ మన నెక్స్ట్ టైప్ ఆఫ్ జాయిన్ వచ్చేసి లెఫ్ట్ జాయిన్. లెఫ్ట్ జాయిన్ అంటే లెఫ్ట్ టేబుల్ అంటే ఫస్ట్ టేబుల్లో ఉన్న అన్ని రోస్ ని మనకి ఇది డిస్ప్లే చేస్తుంది. అండ్ డిఎఫ్ అండర్ స్కోర్స్ అంటే సెకండ్ టేబుల్లో ఓన్లీ కామన్ గా ఉన్న రోస్ ని మాత్రమే మనకి ఇది ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను చూడండి. రన్ చేస్తే మనకి 101, 102, 103, 104, ఆరవ్, భవ్య, చరణ్, దీపిక, ఇలా మనకి ఫస్ట్ టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే చేసింది. అండ్ ఇక్కడ చూడండి మ్యాథ్స్ స్కోర్, సైన్స్ స్కోర్ లో 90, 85 నల్ వాల్యూ అయితే వచ్చింది. బికాజ్ మనకి 103 రో అనేది సెకండ్ టేబుల్లో లేదు. సో మనకి ఏం లేదు కాబట్టి నల్ వాల్యూ అయితే డిస్ప్లే చేస్తుంది. బట్ మనకి 105 రో అయితే ఇక్కడ ప్రింట్ అవ్వదు. బికాజ్ మనకి ఓన్లీ కామన్ గా ఉన్న రో విచ్ ఇస్ ఇన్ డిఎఫ్ స్టూడెంట్స్, అంటే ఫస్ట్ రోలో కామన్ గా ఉన్న రోస్ ని మాత్రమే మనకి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. సో ఈ విధంగా లెఫ్ట్ జాయిన్ అయితే వర్క్ అవుతుంది. అండ్ మన నెక్స్ట్ టైప్ వచ్చేసి రైట్ జాయిన్. ఇట్ ఈస్ ఆపోజిట్ టు లెఫ్ట్ జాయిన్. అంటే మనకి సెకండ్ టేబుల్లో ఉన్న అన్ని రోస్ ని ప్రింట్ చేస్తుంది, ఫస్ట్ టేబుల్లో ఓన్లీ కామన్ రోస్ ని మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే చూడండి ఇక్కడ 101, 102, 104 అండ్ 105. చూడండి మనకి సెకండ్ టేబుల్లో ఉన్న రోస్ ని మాత్రమే ఇది ప్రింట్ అయితే చేసింది. అండ్ ఇక్కడ చూడండి 105 లో నేమ్ అండ్ గ్రేడ్ అయితే లేవు. బికాజ్ మనకి ఫస్ట్ టేబుల్లో
105 అనే రో అయితే లేదు. సో అక్కడ మిస్సింగ్ వాల్యూస్ ప్లేస్ లో NaN వాల్యూ అయితే ఇక్కడ జనరేట్ చేసింది. అండ్ మ్యాథ్స్ స్కోర్ సైన్స్ స్కోర్ అన్ని వాల్యూస్ అయితే వచ్చాయి. బికాజ్ మనకి సెకండ్ టేబుల్లో అన్ని వాల్యూస్ అయితే వస్తాయి, ఫస్ట్ టేబుల్లో ఓన్లీ కామన్ వాల్యూస్ మాత్రమే వస్తాయి. సో ఈ విధంగా రైట్ జాయిన్ అయితే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసి అవుటర్ జాయిన్. అవుటర్ జాయిన్ అంటే ఫస్ట్ టేబుల్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అయితే ప్రింట్ అవుతాయి అండ్ సెకండ్ టేబుల్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అయితే ప్రింట్ అవుతాయి. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే చూడండి, ఫస్ట్ టేబుల్లో 101, 102, 103, 104 అండ్ సెకండ్ టేబుల్లో 105 అయితే ఉంది. సో మనకి రెండు టేబుల్స్ లో ఉన్న అన్ని రోస్ అయితే ప్రింట్ అవుతాయి అండ్ ఏమైనా వాల్యూస్ మిస్ అయితే అక్కడ నల్ వాల్యూ అయితే ఇక్కడ మనకి జనరేట్ చేస్తుంది. ఇక్కడ నల్ వాల్యూస్ వచ్చాయంటే అది ఓన్లీ వన్ టేబుల్లోనే ఉంది అని అర్థం, టూ టేబుల్స్ లో లేదు. ఇక్కడ కూడా నల్ వాల్యూ వచ్చింది బికాజ్ ఇది ఓన్లీ సెకండ్ టేబుల్లో ఉంది. ఇక్కడ నల్ వాల్యూస్ వచ్చాయి ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టేబుల్లో అయితే ఉంది. ఈ విధంగా మనం అవుటర్ జాయిన్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ మన నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి కన్కాట్. మనం డేటా ఫ్రేమ్స్ ని వెర్టికల్లీ అంటే రో వైజ్ అండ్ హారిజాంటల్లీ కాలం వైజ్ స్టాక్ చేయాలి అనుకున్నప్పుడు మనం కన్కాట్ ఫంక్షన్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒక న్యూ డేటా ఫ్రేమ్ అయితే తీసుకున్నా, మోర్ స్టూడెంట్స్ అని. ఈ డేటా ఫ్రేమ్ లో సేమ్ స్టూడెంట్ ఐడి, నేమ్ అండ్ గ్రేడ్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం pd.concat అనే ఫంక్షన్ యూజ్ చేసి దీంట్లో మనం స్క్వేర్ బ్రాసెస్ లో 2 కాలమ్ నేమ్స్ అయితే ఇచ్చాం. ఈ 2 కాలమ్స్ ఏమవుతాయి, ఒక రో తర్వాత ఇంకో రో అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే చూడండి, ఫస్ట్ టేబుల్లో 101, 102, 103, 104 ఈ 4 రోస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి సెకండ్ టేబుల్లో 106 అండ్ 107 ఈ 2 రోస్ ని మనకి రో వైజ్ గా మనకి ఇది యాడ్ చేసింది. సో ఈ విధంగా మనం రో వైజ్ యాడ్ చేయాలంటే కన్కాట్ యూజ్ చేయొచ్చు. కాలం వైజ్ యాడ్ చేయాలంటే ఇక్కడ మనం యాక్సెస్ ఈక్వల్ టు 1 అని ఇస్తే చాలు, కాలం వైజ్ అయితే యాడ్ అవుతాయి. మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 2 డేటా ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ డేటా ఫ్రేమ్ లో A12, B34, సెకండ్ డేటా ఫ్రేమ్ లో C56 అండ్ D78 ఇలా మనకి డేటా ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి మనం వీటిని కాలం వైజ్ యాడ్ చేయాలి అంటే సైడ్ బై సైడ్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు pd.concat df1 df2 యాక్సెస్ ఈక్వల్ టు 1 అని ఇస్తే చాలు. ఇప్పుడు దీన్ని మనం రన్ చేస్తే చూడండి, ABCD అనేవి మనకి సైడ్ బై సైడ్ అంటే రో వైజ్ కాకుండా కాలం వైజ్ అయితే మనకి ఇక్కడ యాడ్ అయ్యాయి. ఇలా మనం కన్కాట్ ఫంక్షన్ యూజ్ చేసి రో వైజ్ యాజ్ వెల్ యాజ్ కాలం వైజ్ కూడా మనం స్టాకింగ్ అయితే చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మర్జ్ అండ్ కన్కాట్ ఫంక్షన్స్. అండ్ ఎవ్రీ వీడియోలోనే ఈ వీడియోలో కూడా ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ అయితే ఉంది. ఇదేమి ప్రాక్టీస్ ఎక్సర్సైజ్, దీంట్లో 7 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వీటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఆన్సర్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ని ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి మీరు ఆన్సర్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. ఈ వీడియో మీరు ఎంతవరకు చూసారంటే మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నా. మా కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో అడగండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.